ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అరవపల్లి. నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో అంటే మనుషులు ఏ సిచ్యువేషన్ బట్టి ఎలా మారుతారు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం నిన్న బిగ్ బాస్. అసలు తనుజ మీద అంత పెట్టుకోవాల్సినంత అవసరం ఒక్కొక్కరికి ఏంటో నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు ఇమానియల్ సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి సంజన ఎవరైతే తగ్గున్నారో, నిన్న ఇమాన్యుయల్ ఒక్కసారి నామినేట్ చేద్దాము అనుకున్న తర్వాత సంజన ఎవరైతే ఉన్నారో తనుజ వైపు ఉన్న ఇమాన్యుయల్ బాండింగ్ ని ఎట్లా కట్ చేద్దామా అని చెప్పేసి మార్నింగే సంజన గారు పంచాయతీ పెట్టడం అయితే జరిగింది. సో ఆ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇమాన్యుయల్ గురించి. ఇమాన్యుయల్ ప్రతి విషయంలో నేను సెల్ఫ్గా నిన్ను నా సేఫ్ గేమ్ ఆడాను, నీ విషయంలో నేను సపోర్ట్ చేశాను, నీ విషయంలో నిన్ను విన్ చేయించానని చెప్పేసి అన్నప్పుడు నీకు ఏ ఉద్దేశం లేకపోతే నువ్వు ఎందుకు అంత సపోర్ట్ చేయాలి? నువ్వు ఎందుకు అంత అమ్మాయికి ప్రతి విషయంలో సేఫ్ గేమ్ ఎందుకు ఆడాలి? నీ గేమ్ నువ్వు ఆడచ్చు కదా. నీకు టైం పీరియడ్ లో ఉన్నప్పుడు, నీ కరెక్ట్ టైం నడుస్తున్నప్పుడు ఎవరైతే తనుజ నీతో ఉన్నారో, భరణి గారు నీతో ఉన్నారో అంత హ్యాపీగా నడుస్తుంది. ఎప్పుడైతే భరణి గారు బయటకు వెళ్ళారో నెక్స్ట్ ఫోకస్ అయ్యేది ఇమాన్యుయల్. తనుజాతో క్లోజ్ ఉంటున్నాడు కాబట్టి నెక్స్ట్ ఫోకస్ అయ్యేది ఇమాన్యుయల్. కాబట్టి ఆ పేరు నువ్వు తీసేసుకోవడానికి, నేను ఇండివిజువల్ అనుకోవడానికి, నేను తనుజాతో ఉండట్లేదు అనుకోవడానికి, నువ్వు ఎక్కడ బయటకు వెళ్ళిపోతావు అని భయపడుతూ నువ్వు ఒకటి తనుజ మీద వేసేసి, తనుజాని నేను నామినేట్ చేద్దాం అనుకున్నాను, నేను ఒక విషయం మీద నామినేట్ చేద్దాం అనుకున్నాను. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తనుజాని నామినేట్ చేద్దాం అని వచ్చినప్పుడు ఇమాన్యుయల్ మీరు చెప్పొచ్చు కదా, నేను తనుజాని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, నీకు టికెట్ ఇవ్వను, నేనే నామినేట్ చేసుకుంటాను, నాకు తనుజాని నామినేట్ చేయడానికి పాయింట్ ఉందని చెప్పేసి అనకుండా మీరు సేఫ్ గేమ్ అక్కడేం ఆడారు? తనుజాని పవన్ కళ్యాణ్ అనేవాడు నామినేట్ చేస్తే ఈ వీక్ తన నామినేషన్ లోకి వెళ్తుంది, హౌస్ నుంచి బయటకు వెళ్ళడానికి ఛాన్స్లు ఏమైనా ఉంటాయని చెప్పేసి నామినేట్ తనతో చేపించి మీరు సేఫ్ అవుదాం అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ది బెస్ట్ గేమ్ ఏం ఆడారంటే, నేను తనుజాని నామినేట్ చేస్తానని చెప్పేసి రివర్స్ లో సంజనాని నామినేట్ చేశారు. సంజనాని నామినేట్ చేసినప్పుడు ఇమాన్యుయల్ గారు, మీరు ఒక పర్సన్ కి ఉండనప్పుడు, ఒక పర్సన్ కి సపోర్ట్ గా ఉండనప్పుడు, ఒక పర్సన్ మీద గజ్జు చూపించినప్పుడు, సంజన గారి మీద నామినేషన్ చేసినప్పుడు మీరెందుకు వాయిస్ రైజ్ చేయాలి? రేపు పవన్ కళ్యాణ్ నువ్వు తనుజాని నామినేట్ చేస్తాను, నామినేట్ చేయలేదు, నువ్వు సంజనాని ఎందుకు నామినేట్ చేసావు, నా పాయింట్ పోయింది, నా టికెట్ పోయింది, నేను తనుజాని నామినేట్ చేద్దాం అనుకున్నాను అన్న విషయంలో మీరు అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఇప్పుడు సంజన గారు ఒక మాట అన్నారు, నాన్న అంటుంది తనుజ అని చెప్పేసి, అదే సంజన గారిని అమ్మ అంటున్నారు కదా ఇమాన్యుయల్. ఆ విషయంలోనే కదా మిమ్మల్ని మొన్న ఈ ఎలిమినేషన్ నామినేషన్ టైంలో మిమ్మల్ని నామినేట్ చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద అంత అగ్రెసివ్ అయింది. సో ఎవరి గేమ్ ఇక్కడ ఎవరైనా ఆడుతున్నారు, కానీ ఒకళ్ళు మీద నేను ఒకరికి ఇచ్చేస్తాను, నేను ఒకరికి వచ్చేస్తాను, నేను ఒకరికి సేఫ్ గేమ్ ఆడాను, ఒకరి వల్ల నేను మాటపడ్డానని చెప్పేసి ఎక్కడికక్కడ సింపతి మాటలు మాట్లాడుకుంటూ ఏదో తనుజాని నెగిటివ్ చేద్దామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఫిక్స్ అయిపోయారు బిగ్ బాస్ హౌస్ లో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ దగ్గర విషయానికి వస్తే, నేను కూడా తనుజాని నామినేట్ చేద్దాం అనుకున్నాను, తన బిహేవియర్ మారిపోయింది లాస్ట్ 2 weeks అని చెప్పేసి. అంటే ఒక మనిషిని ట్రస్ట్ చేసినప్పుడు ఆ మనిషి వెనక ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఏదో తనుజ గారు జెన్యూన్ పర్సన్ నేను ఎందుకు అంటున్నానంటే, తను ఉండే విధంగా ఉంటుంది, తను అందరితో సరదాగా ఉంటుంది. దానిని మీరు ఎక్కువ క్లోజ్ చేసేసుకొని, మీరు ఎక్కువగా థింక్ చేసేసి, మీరు ఎక్కువ హార్ట్ తీసుకొని ఒక 10 నిమిషాలు మాట్లాడకపోతే మీరు బాధపడిపోతున్నారు. ఆ అమ్మాయి మీద అనవసరమైన అలిగేషన్స్ వేసేసి ఆ అమ్మాయిని హౌస్ నుంచి ఎలా పంపుదామా అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో సంజన గారికి జరిగిన ఎవరైతే ఎర్లీ మార్నింగ్ డిస్కషన్ లో మాధురి గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే దువ్వాడ మాధురి గారు సంథింగ్ అసలు తను ఒక పద్ధతిగా, అసలు ఒక మనిషి ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి అక్కడతో అక్కడ స్టాప్ చేసింది తనుజాని. సంజన గారు ఒక మాట అన్నారు, నిఖిల్ వచ్చాడని చెప్పేసి నిన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నువ్వు అగ్రెసివ్ అయిపోయి తనుజాని నామినేట్ చేద్దాం అనుకున్నావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావా అన్నప్పుడు, నో, ఇక్కడ ఎవరికి క్లోజ్ కాదు. ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం చూసి మాట్లాడాలి. మీరు గేమ్ పరంగా మాట్లాడితే అది వేరే విషయం. సో ఇక్కడ ఏమైతుందంటే, ఆఫ్టర్ భరణి గారు తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో అది తనుజ.
తనుజ చాలాసార్లు నామినేషన్స్లోకి వెళ్ళి వెంటనే సేవ్ అవుతూ ప్రశాంతంగా బయటకు వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు బిగ్ బాస్ ఓటింగ్లో చూసుకుంటే తనుజ గారిదే ఫస్ట్ ప్లేస్ ఉంది. ఎందుకు ఇప్పుడు ఆ అమ్మాయిని ఎట్లా టార్గెట్ చేసి పంపుదామనే హస్త్రం త్రిశూల వ్యూహం నడుస్తుంది అనమాట హౌస్ లో. మరి అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది మనం కూడా చూడాలి. నెక్స్ట్ ఈరోజు టాస్క్ ఒకటి స్టార్ట్ అయింది కదా దొంగలది. సో ఈ దొంగల టాస్క్ లో తనుజ గారు నెక్స్ట్ ఇతను సుమన్ శెట్టి గారు మనీ తీసేసుకోవడం అయితే జరిగింది సంజన గారి దగ్గర నుంచి. సంజన గారు వాష్రూమ్కి వెళ్ళిన టైంలో తన బ్యాగ్ని తీసుకెళ్ళి మనీ మొత్తం తీసేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ విషయానికి కూడా సంజన నేను వాకౌట్ చేస్తాను, నేను గేమ్ ఆడను అంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఏం చెప్పారు, హౌస్ అంతా కరుడగట్టిన దొంగలే ఉన్నారు, ఎవడు ఉత్తముడు లేడు హౌస్ లో. ఆ టాస్క్ లో మొత్తం దొంగలు ఉన్నారు కాబట్టి దొంగ అనేవాడు దొంగతనం చేయడం అనేది ఇస్ ఏ నార్మల్ విషయం. ఆ విషయం అక్కడ తనుజగా చేశారు. అది స్ట్రాటజికల్ గా ది బెస్ట్ గేమ్ అది. అక్కడ ఎవరికి రాని ఆలోచన వాళ్ళిద్దరికి వచ్చింది, సుమన్ శెట్టి గారికి తనుజ గారికి. సో అదైతే 100% పరిగణనలోకి తీసుకుంటారు బిగ్ బాస్, అదైతే తప్పు అనరు. నెక్స్ట్ చూడాలి మరి ఈ రోజు ఏమైతుంది గేమ్ అనేది. ఇదైతే బిగ్ బాస్ నడుస్తుంది. సో ఒక్కల మీదే టార్గెట్ చేసి మాట్లాడడం అంటారు చూసారా, అది ఇప్పుడు బిగ్ బాస్ లో జరుగుతుంది. ఏదైతే నాకు బిగ్ బాస్ సీజన్ 2 ఏదైతే ఉంది కదా అది గుర్తొస్తుంది. కౌశల్ని టార్గెట్ చేస్తారు కదా అందరూ, అట్లా ఇప్పుడు ఒక అమ్మాయిని తనుజాని టార్గెట్ ఎడ చేస్తున్నారు. సో చూద్దాం ఎక్కడ వరకు వెళ్తుంది బిగ్ బాస్ ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ లో. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ విక్కీరాపల్లి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను టచ్లో ఉంటాను. మీకు నేను టచ్లో ఉంటే ఇలాంటి చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఉన్నాయి ఇంకా కొన్ని కంటెంట్స్ ఉన్నాయి, చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టేది మీకు వెంటనే రావడానికి గంట సింబల్ మనల్ని కలుపుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి.